ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. థర్డ్ రౌండ్ ఇస్ వెరీ సింపుల్. ఏంటంటే మనం అమ్మమ్మ ఉన్నప్పుడు అందరం కలిసి సరదాగా ఆటలాడుకోవడం అంటే సమ్మర్ హాలిడేస్ కలవడం, ఇలాంటి ఆటలు పాటలు అంత్యాక్షరీలు డాన్సులు ఇవన్నీ చేసేవాళ్ళం. సో అమ్మమ్మ ఇప్పుడు లేరు మనతోని, ఆవిడ కాలం చేశారు. కానీ ఆవిడ ఆత్మ ఎక్కడెక్కడో మనతోనే తిరుగుతూ ఉంటారు, మన దగ్గరే ఉండుంటారు. ఆవిడని హ్యాపీ పరచడానికి ఈ కొంతసేపు సరదాగా ఆడుతారో పాడుతారో నవ్విస్తారో ఏం చేస్తారో తెలియదు, అందరూ హ్యాపీగా ఉండాలి, అమ్మమ్మ ఆత్మ శాంతించాలి. అండ్ ఈ రౌండ్ విన్నర్ని ఎలా డిసైడ్ చేస్తామంటే ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్. ఇప్పుడు మీరు చెప్పండి. ఓకే, మా టీమ్ సీనియర్స్ టీమ్ కలిపి ఒక స్కిట్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాం. అరే మామా ఏక్ పెగిలా, అరే మామా ఏక్ పెగిలా. ఏయ్ వీటి అవుతారా? అసలు లైఫ్ లో ఫస్ట్ టైం అన్న మందు బాటలు చూడడం. ఎవడు యాక్టింగ్ లాడ్ చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. మస్త్ యాక్టింగ్ రా. కమల్ హాసన్ 1 and కమల్ హాసన్ 2. అరే నువ్వు బాగా యాక్ట్ చేస్తావరా. ఆ సీరియల్ పేరు మా అత్త బంగారం. దాన్ని ఎరగ తీసేస్తున్నావు. కానీ మీ అత్త బంగారం ఏమో కానీ నువ్వు మాత్రం బంగారం రా. అరే నువ్వు అన్నా అదేదో సినిమా పొలిమేరు 1 పొలిమేరు 2 కరెక్ట్. యాక్టింగ్ అదర కొట్టేసావు కానీ సినిమాలో కనిపించలేదు ఏంట్రా? అంటే 1 లో ఉన్నానన్నా, 2 లో ఉన్నట్టున్నానన్నా. మీ అన్నయ్య నిన్ను బ్లాక్ మ్యాజిక్ చేశాడా? అవునన్నా. అవునా? చేతబడి చేశాడన్నా. చేతబడి మ్యాజిక్. ఒక ఐడియా వచ్చిందిరా. ఈ 2 గ్లాసుల్ని నాకు 4 గ్లాసులు చేసి చూపించరా. ఏదో తేడాగా ఉందేంటి? అది బ్లాక్ మ్యాజిక్ అన్నా, ఇది మ్యాజిక్ అన్నా, తేడా ఉంది. అరే మ్యాజిక్ ఎవరు చేస్తాడు రా? అది అడిగా బాగుందన్నా. నేను పిలుస్తా. అరే సుధీర్ 2 గ్లాసులు దాంట్లో 4 ఐస్లు అలా రావట్లేదన్న. కంట్రోల్ తప్పిండన్నా. బాగా తప్పేశాడు నా కంట్రోల్. హీరో అయిపోయాడు కదా, కంట్రోల్ తప్పేసి. మీరు మాత్రం కంట్రోల్ తప్పలేదు. కంట్రోల్ మేము ఉన్నాం కాదన్నా, కంట్రోల్ మా కాలు కింద ఉంటది. కంట్రోల్ అంటే మేము కంట్రోల్ అన్నా. ఒక్క నిమిషం కంట్రోల్ తప్పలేదా? ఇప్పుడు దీన్ని ఏమంటారా? మన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారా? ఆ బ్రేక్ ఇచ్చారు కదన్నా, వీళ్ళు క్యారవాన్ గడి పడుంటారు. అప్పుడు నిద్ర రావట్లా. నిద్ర కాదు ఇది. అరే నేను కళ్ళజోడు ఎందుకు పెట్టిందని తెలుసా? కళ్ళు గెలకలన్నా. షూటింగ్ నుంచి ఇంటికి వెళ్తే మా ఆవిడ రాత్రి లేట్ అయితే నన్ను కొడుతుంది. కొట్టిన తర్వాత నా రాత్రి అంతా నా కళ్ళు నిద్ర లేక రెడ్గా అయిపోతాయి. సో పొద్దున్న షూటింగ్ వచ్చిన తర్వాత నేను కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటానంటే అందంగా కనిపించాలని కళ్ళజోడు పెట్టుకుంటే. అంటే నీ గుడ్డోడు ఏం కాదురా బాబు, అందుకే కళ్ళజోడు పెట్టుకుంటా. మీరు గుడ్డోడు కాదన్నా, మిమ్మల్ని గుడ్డోడు అన్నా. గుడ్డోడు అననోడు వెరీ గుడ్డోడు అన్నా. ఇప్పుడు నువ్వు నా పెళ్ళాను రా. షూటింగ్ నుంచి వస్తే కొడతావా? ఎలా కొట్టిస్తానే? నా అసిస్టెంట్ కి ఫోన్ చేసి సార్ ఎక్కడ ఉందని అడుగుతావా? ఏమనుకుంటున్నావు నా గురించి? అరే ఇక్కడ డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టైం చెప్తాడు, తర్వాత ప్యాకప్ అయిన తర్వాత ప్యాకెట్ టైం మనకు తెలియదు, ఇంటికి ఎప్పుడు వెళ్తామో తెలియదు. నీకేం తెలిస్తే ఇక్కడ ఏం జరుగుతుందో చూడకుండా నన్ను ఎక్కడికి నన్ను అనుమానిస్తావా? కొట్టానంటే నిన్ను బాటిల్ ఇటు తాగింది ఎంత, చేసింది ఎంత. అరే సుధీర్ ఎడబోయినావు? అది మనిషి నాకు డిసిప్లిన్ ఉంటుందా? ఏం చేస్తాను ఎంతసేపు నుంచి? అక్కడ అమ్మాయితో ముచ్చట పెట్టి కూర్చున్నావా? ఈయన చూసావా? ఇంత తాగాడు, ఇంత చేస్తున్నాడు. బాగా చెప్పారు సార్. నన్ను ఎందుకు పిలిచారు, ఎందుకు తిట్టారు, ఎందుకు వెళ్ళ సార్? నేను మీ ఆవిడ కాదు సార్. ఇప్పుడు సార్
వండర్ఫుల్ జాబ్ బై బోత్ జూనియర్స్ అండ్ సీనియర్స్. అండ్ స్పెషల్లీ నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే మీ వైఫ్ పేరు చెప్పినప్పుడు అప్పుడు దాకా జోక్ గా యాక్ట్ చేసి కొట్టారు ఆయన్ని. ఆయనలో ఆవిడ్ని చూసుకున్నాడు. ఇది క్యారెక్టర్ వర్క్ మాత్రమే. ఎవ్రీబడి నోస్ చాలా స్వీటెస్ట్ పర్సన్ నా వైఫ్. అసలు పాపం దెబ్బలు తిన్నా మా జూనియర్స్ ని అడగండి మీరు ఎలా కొట్టారు. క్యారెక్టర్ వరకే చూడండి అంతేగాని నిజంగా నా వైఫ్ నన్ను ఎప్పుడు చేయి చేసుకోలేదు, నా వైఫ్ నేను చేయి చేసుకో. మరి మీరెందుకు చేసుకున్నారు మా మీద? మీకు ఆ షేడ్స్ ఉండడం వల్ల లోపల ఉన్న కళ్ళల్లో ఉన్న ఎక్స్ప్రెషన్ నాకు తెలియట్లేదు మాట. సరే ఓ పని చేద్దాం, పక్కన సమీర్ అన్న మీ వైఫ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నేనేది కాదన్నా, మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు కదా, అంటే ఫ్యామిలీస్ తెలుసు కదా. ఒకవేళ నిజంగా ఇంద్రనీల్ గారు లేట్ గా ఇంటికి వచ్చారు, అప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? జస్ట్ మామూలుగా మీ పక్కన వచ్చి కూర్చున్నారు, ఇప్పుడు ఏం చేస్తారు అనేది మీకు ఐడియా ఉంటది కదా. వీళ్ళు జనరల్ గా హిందీలో మాట్లాడుకుంటారు ఎక్కువ. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మాట్లాడండి, కొంచెం ట్రూ తెలుగులో మాట్లాడండి. సరే, ఆయన లేట్ గా వచ్చారు, ఇప్పుడు మాట్లాడు. హాయ్ మా, హౌ ఆర్ యు? బాట్ లేట్ అయిపోయింది, ఏం చేస్తున్నావు? నేను టీవీ చూస్తున్నా, నాకు అనిపించట్లే. నేను వచ్చినా కూడా టీవీ చూస్తావంటే బుజ్జి తల్లి. సరే టైర్డ్ అయిపోయి వచ్చాను, ఒక ముద్దు ఇవ్వచ్చు కదా. ఇస్తాను, నేను ఫస్ట్ లోపలికి వెళ్ళి రోటీ అవి పెట్టాను, వెళ్తాను. రోటీ కాదు కానీ ఫస్ట్ నాకు ముద్దు పెట్టని వెళ్తా. అరే మన లవ్ మనకు తెలుసు కదా ఇన్ని ఇయర్స్ నుంచి, ఒక ముద్దు పెట్టమే. అరే పెట్టుమా. ఇప్పుడు రోల్స్ రివర్స్ చేద్దాం. మీరు సమీర్ అన్న వైఫ్ అయితే వదిన ఎలా రియాక్ట్ అవుతారు అన్న లేట్ గా వస్తే? సరే సుధీర్, నువ్వు చెయ్యి అయితే. అది మీరు చేస్తేనే కరెక్ట్. మీరు మామూలుగా ఐ మీన్ అది మీరు సీరియస్ అవ్వచ్చు, లేకపోతే మీరు కావాలనుకుంటే జోవియల్ గా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. మీరు కూడా ముద్దు పెట్టొచ్చు. 3, 2, 1 యాక్షన్. మీరు లేట్గా వచ్చారు, మాట్లాడి స్టార్ట్ చేయండి. జనరల్ గా నేను లేట్గా వస్తే ఫస్ట్ నేను మాట్లాడతా. తిన్నావా? పెట్టే, నాకు కూడా ఆకలి. నేను ఒక పెట్టా లేదురా, పెట్టే. పొద్దుటి నుంచి నేను చాకుతూ ఉన్నాను బాబుని. అసలు ఫోన్ చేసి అడిగావా వాడు తిన్నాడా లేదా అనేసి? అరే అదేంటి, నేను ఉన్నావు కదా చూసుకోవడానికి. సరే పోస్తాడు. ఏం చాకే నొత్తు కూడా పోయించలేదు, తీసుకెళ్ళి డైపర్ వేసి ఎలా తడిచింది నీకు? అది ఇది మామూలు అనుకున్నావు ఏంటి? అవును మర్చిపోయాను. నువ్వు ఏంటి, నువ్వు ఏదో హాలిడేకి వెళ్దాం అన్నా కదా. హాలిడే క్యాన్సిల్. ఇక్కడ క్యాన్సిల్, అబ్రాడ్ వెళ్తున్నావు. డార్లింగ్ హైలైట్ విషయం ఏంటంటే ఆయన భర్తగా చేసినా భార్యగా చేసినా ముద్దు ఆయనే పెట్టి. కానీ గ్రేట్ జాబ్. అసలు ఐ మీన్ ఇదంతా ఇంప్రూవ్ గా జరిగిందో అది కూడా అంతే. సీనియర్స్ ఆర్ ఆల్వేస్ సీనియర్స్. యు ప్రూవ్డ్ ఇట్ అగైన్. ఓకే, సో బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ రౌండ్, ఇంకా మనతో పాటు చాలా మంది ఉన్నారు ఈటీవీలో పనిచేసిన వాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా తెలుసుకుందాం. ఇంద్రనీల్ గారు, మీకు ఈటీవీతోని ఇక్కడ ఉన్న ఫ్యామిలీతోని మీ అనుబంధం? యాక్చువల్లీ నాకు ఇంత పేరు రావడానికి కానీ అండ్ నేను ఒక ఆర్టిస్ట్ గా నేను విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ నేను చేసింది ఈటీవీ ప్రాజెక్ట్. అది కూడా సినీ రంజని అని ఒక యాంకర్ గా చేశాను. ఫస్ట్ నా ఎంట్రీనే ఈటీవీతో స్టార్ట్ అయింది. తర్వాత గీతాంజలి అనే సీరియల్ చేశాను అండ్ శిఖరం చేశాను. అండ్ రీసెంట్ గా మళ్ళీ చక్రవాక మొగల్ రేకులు ఈటీవీలో కూడా వస్తుంది. 20 years అయిపోయినా ఇప్పటికీ స్టిల్ ఇంద్ర ఆ క్రేజ్, బయటికి వెళ్తే అదే క్రేజ్. అంటే మనకి వయసు వచ్చినా కూడా బట్ అదే ఇంద్రాని చూస్తున్నారు ఇప్పటికి కూడా. దానికి నిజంగా నేను ఈటీవీ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే అదే క్రేజ్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీ నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీకి. అండ్ దీనిలో నేను ధూమ్ అని ఒక డాన్స్ షోకి జడ్జ్ గా కూడా చేశాను. ఓహో. అండ్ స్టార్ వార్స్ అని డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను. ఓకే. అంటే చాలా మంచి పేరు తీసుకొచ్చింది. క్లాసికల్ డాన్సర్. యా, ఫస్ట్ నా క్లాసికల్ డాన్స్ చూపించింది టెలివిజన్ లో ఈటీవీనే. సో నైస్, సో గ్రేట్. థ్యాంక్ యూ.
ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి వాళ్ళ లైఫ్ లోని ఒక సపోర్ట్ ఉంటది. ఆ టైంలో ఎక్కువ మీ పేరెంట్స్ మిమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు అన్నది నేను విన్నాను. మామ్ డాడ్ ఆర్ లైక్ మీకు ఎవరన్నా మా ఇలా ఎవరుంటే వాళ్ళు ఎవరైతే బాగా సపోర్ట్ చేస్తారు. డాడీ అసలు పోలీస్ డిపార్ట్మెంట్, ఆయనకి నాగేశ్వరరావు గారన్నా ఎన్టీ రామారావు గారన్నా పిచ్చి అనమాట. ఆయన ఎప్పుడు పాడుతూ ఉంటారు ఆ పాటలు, ఓల్డ్ సాంగ్స్ అన్ని కూడా. వాళ్ళ పిల్లల్ని ఇండస్ట్రీకి పంపించాలని ఆయన కోరిక, మా కోరిక కాదు. నేను ఇన్స్టిట్యూట్ దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్, నేను సమీర్ మాకు సీనియర్, నేను పారిపోయి ఇంటికి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. డాడీ తిట్టి మళ్ళీ కొట్టి పంపించారు, నాకు వెళ్ళాల్సిందే, నువ్వు అక్కడ నేర్చుకోవాల్సిందే అని చెప్పి. ఆ సపోర్ట్ మీద నేను ఇక్కడికి వచ్చి నేర్చుకుని చేశాను. అమ్మగారు లేరు ఇప్పుడు, అమ్మగారికి 5 years అయింది చనిపోయి. అండ్ ఆవిడకి నా సీరియల్స్ అన్నా నా పేరు చూస్తేనే ఆవిడ కళ్ళలో నీళ్ళు వచ్చేది. అంటే స్క్రీన్ లో నా పేరు వస్తుంటే ఇలాగా ఆవిడ ఏడ్ చేసేది అనమాట, అంత ఆనందంగా ఉండేది ఆవిడ. చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఇంట్లో, పిచ్చి అనమాట. వాళ్ళు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు ఇప్పటికి కూడా. మా డాడీ అయితే ఇప్పటికీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. మనం ఎంత డబ్బు సంపాదించాం అనేది కాదు, నా కొడుకు ఇది అని చెప్పుకుంటే బయటకు వెళ్తే మీరు ఇంద్రనీల్ గారి ఫాదర్ కదా అని అడుగుతుంటే, సో ఆయన పడే హ్యాపీనెస్ కి నాకు చాలా ఆనందంగా. మనందరం ఈటీవీ ఫ్యామిలీ ఇక్కడే ఉన్నాం కాబట్టి మనందరి ఫ్యామిలీ సమక్షంలోని ఎంటైర్ ఫ్యామిలీ స్టార్ యూనిట్ తరపు నుంచి ఇంద్రనీల్ గారు, వీ హ్యావ్ ఎ వెరీ వెరీ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. కెన్ ఐ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? ఇది చూస్తే మీకే అర్థమైంది ఇది ఏంటి, అండ్ దాని వెనుకున్న స్టోరీ కూడా మీరే చెప్తారు. యూ ఓపెన్ ఇట్ అండ్ యూ ఓన్లీ సీ ఇట్. What is it? Amma, Amma, nivennela nityam napai undalila. Amma, Amma, nivennela nityam napai undalila. ఎలా వచ్చింది మీకు ఇది? ఇదేంటంటే ఇంద్రనీల్ గారికి వాళ్ళ మదర్ ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్. ఒక 100 rupees నోటు మీద ఐ లవ్ యూ నాన్న అని చెప్పనని ఇక్కడ ఉంటుంది. సో ఇది ఆయనకి ఇచ్చిన గిఫ్ట్. అయితే అది మిస్ అయింది. మిస్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని ఇయర్స్ అయింది? 5-6 years బ్యాక్ ఎప్పుడో మిస్ అయిపోయింది. And you know who stored it? Your wife. జాగ్రత్తగా దాచిపెట్టి మీ వైఫ్ని అప్రోచ్ చెయ్యి, వీ వాంట్ టు సర్ప్రైజ్ హిమ్, ఇలాగే ఏదో చెయ్యాలి అని చెప్పని అనుకుంటున్నాము, ఏంటి అని చెప్పానంటే. సో ఇది తన దగ్గర ఉండి ఇది ఎప్పుడో పోగొట్టుకున్నాడు, నేను ఏదో ఒక మంచి సందర్భంలో ఇద్దాం అనుకున్నాను. ఇంతకన్నా మంచి సందర్భం ఉంటుంది. ఈటీవీ ఫ్యామిలీ కదా, ఇక్కడే పుట్టారు కదా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నా లైఫ్ లో బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఇదే. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ లో మా అమ్మ చనిపోయే ముందు నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్, అంటే లైక్ నా దగ్గర 100 rupees ఉంది నాన్న, నేను డాడీని అడగట్లేదు, నా దగ్గర ఉంది నీకు ఇస్తున్నాను అంటే 100 రూపాయలు 1000 రూపాయలు అని కాదు, బట్ నువ్వు ఇచ్చింది నేను ఎప్పుడు దాచుకుంటా అని చెప్పాను. అది ఎక్కడో మిస్ అయింది, బట్ నిజంగా ఇది ఉంది అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అను, నా వైఫ్. లవ్ యూ సో మచ్. ఇంతకంటే నేనేం చెప్పలేను, నాకు మాటలు కూడా రావట్లేదు. ఈటీవీ వాళ్ళకి నిజంగా చెప్తున్నాను, చాలా చాలా థ్యాంక్స్ అండి. దిస్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ మా అమ్మకి నేనంటే ప్రాణం. ప్రతిదీ ఆవిడకి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ నాకు కాల్ చేస్తుంది. నేను ఎవ్రీథింగ్ ఆవిడకి నేను చూసుకునేవాడిని. బట్ లాస్ట్ మినిట్ లో ఆవిడ చనిపోయే టైంకి నేను లేకపోయాను. సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఈ రోజు చనిపోయి ఉంటే నిన్న ఫోన్ చేసి రానన్న చూడాలని అంటే నేను షూట్ లో ఉన్నానమ్మా వస్తానమ్మా అని చెప్పాను. షూట్ అయిపోయిన తర్వాత నేను మార్నింగ్ పూజ చేసుకుని సర్ప్రైజ్ చేద్దామని రెడీ అయిపోయినప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఇంకా అమ్మ లేదు అని చెప్పి. అది ఎంత పెయిన్ అంటే నాలాగా నాకు తెలిసి ఎవరు ఏడ్చుండరండి. ఎంత ఏడ్చానంటే, సారీ అమ్మా, ఐఎమ్ రియల్లీ సారీ. లాస్ట్ మినిట్ లో నేను నీ దగ్గర లేకపోయాను. సారీ, ఐఎమ్ సో సారీ. యూ గాట్ బెస్ట్ మమ్. అంటే మనకి తెలియకుండా ఎక్కడో మిస్ అయినా సరే అమ్మాయి మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చింది మళ్ళీ మీతో ఉందని. ఒక షోకి వచ్చి పిలిచి వెళ్ళిపోవడమే కాకుండా వాళ్ళకి ఏది హ్యాపీనెస్ ఇస్తుంది, ఏది వస్తుంది అని కనుక్కొని అది చేయడం కూడా ఇట్స్ అ బిగ్ టీమ్ వర్క్, ఇట్స్ అ బిగ్ ఎఫర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ జాబ్. And yeah, we're all a family. Mom is always with you.